హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. ఈరోజు రాజ్యాంగంలో మనం ఆర్టికల్ 14 గురించి తెలుసుకుందాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టికల్స్ ఐ కెన్ సే. 21A, 21, 22 తర్వాత ద బెస్ట్ ఆర్టికల్ ఐ కెన్ సే. అంటే యాజ్ పర్ మై విష్ నేను అనుకోవడం ఏంటంటే బెస్ట్ ఆర్టికల్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఆర్టికల్ హెడ్డింగ్ చెబుతాను. ఆ ఆర్టికల్ మంచిదో లేదా ఆ ఆర్టికల్ మంచిదో కాదంటే అన్ని ఆర్టికల్స్ మంచివే. ఆ ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీరే తెలుసుకోండి. ఆర్టికల్ నెంబర్ 14, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే. అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఒక చట్టం ఏదైనా చేస్తే అది అందరినీ ఈక్వల్గా ప్రొటెక్ట్ చేయాలి. అసలు ఆర్టికల్ 14 లేకపోతే అసలు అసలు మనకంటే డెమోక్రటిక్ అవుతుందా? ఏ ఆటోక్రటిక్ కంట్రీయో లేదా ఒలిగోక్రసీ కంట్రీయో లేదా గుత్తాధిపత్యం కొంతమంది చేతిలో, అంటే అసలు చెప్పాలంటే ఆర్టికల్ 14 లేకపోతే మన కంట్రీ చైనా అయిపోద్ది అంతే. ఆర్టికల్ 14 లేకపోతే ఇండియా విల్ బికమ్ చైనా. అంత పవర్ఫుల్ ఆర్టికల్, అంత పవర్ఫుల్ ఈక్వాలిటీ ప్రొవైడ్ చేసే ఆర్టికల్. నువ్వు మినిస్టర్ అయినా ఒకటే, ఎమ్మెల్యే అయినా ఒకటే, అడుక్కునేవాడైనా ఒకటే, కామన్ మ్యాన్ అయినా ఒకటే. ఎవ్రీ వన్ హ్యాస్ ఈక్వల్ రైట్. చట్టం మేమే తయారు చేసేది, చట్టం మా చుట్టం అంటే కాదు, అందరికీ చుట్టం. ఎమ్మెల్యేలు ఎంపీలు చట్టాలు తయారు చేయొచ్చు, ఒప్పుకుంటాం. తయారు చేసినంత మాత్రాన దే ఆర్ నాట్ అబోవ్ ద లా. అంటే కొన్ని కేసులు ఉన్నాయి, కొన్ని కేసులు. ఐ డిస్కస్ దోస్ కేసెస్. బట్ మ్యాక్సిమం కేసెస్లో దే ఆర్ నాట్ అబోవ్ లా. తప్పు చేస్తే ఎమ్మెల్యేకైనా ఒకటి శిక్ష, కామన్ మ్యాన్కైనా ఒకటి శిక్ష. అఫ్ కోర్స్ అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాని మీద 100 డిబేట్లు జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఒక్కో విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటుంది అంటారు. బట్ ఆఫ్ కోర్స్ మీకు తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు, నాకన్నా మీకే బాగా తెలుసు. సో ఆర్టికల్ 14 గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మీకు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. అన్అకాడమీ వాళ్ళు 19th and 20th of November 2020 కొన్ని బెస్ట్ ఫ్రీ లైవ్ క్లాసెస్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ వీటిలో 5 క్లాసెస్ ఉంటాయి. క్విక్ డిస్కషన్ ఆన్ హార్మోన్స్ అండ్ న్యూట్రిషన్, సెషన్ ఆన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, అండ్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అంటే 19th, అట్ ద సేమ్ టైం 28th రోజు లేట్ నైట్గా డిస్కస్ చేస్తారు. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ కూడా డిస్కస్ చేస్తారు. యూ కెన్ సీ హియర్ మన 5 క్లాసెస్ ఎలా క్లాసిఫై చేశారు. సో ఈ క్లాసెస్ వినండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. దీని యొక్క లింక్ అండ్ డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. సో దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ గైస్. థ్యాంక్ యూ. దట్ ఈస్, ద స్టేట్ షెల్ నాట్ డినై ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. టెరిటరీ ఆఫ్ ఇండియా, నువ్వు బయట దేశం, నేను ఇండియను, నేను బయట దేశంకి వెళ్ళాను, అక్కడ నాకు చట్టం సమానంగా పనిచేయట్లేదు అంటే అది సంబంధం లేదు. ఇన్ ఇండియా, ఇఫ్ యు ఆర్ ఇండియన్, అన్ని చట్టాలు నీకు ఈక్వల్గా పనిచేస్తాయి. నువ్వు జమ్మూ కాశ్మీర్లో ఉండు, లడఖ్లో ఉండు, కన్యాకుమారిలో ఉండు, మధ్యప్రదేశ్లో, నార్త్ ఈస్ట్ ఇండియాలో, గుజరాత్లో, ఎక్కడికైనా వెళ్ళు, చట్టాలు అందరికీ సమానమే. హెల్మెట్ లేనంత మాత్రాన ఎమ్మెల్యేని ఎంపీని వదిలిపెట్టావు, అందరికీ ఫైన్లు వేస్తావు కదా. ఆఫ్ కోర్స్ అది వేసే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది భయపడి వేయరు, కొంతమంది వేస్తారు, అది వేరే విషయం. బట్ మన కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయో ఒకసారి చదివి అర్థం చేసుకుందాం. దిస్ ప్రొవిజన్, అంటే ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో, చట్టం అందరికీ సమానమే, మనం అమెరికా నుంచి తీసుకున్నాం. అంటే అమెరికాలో ఈక్వాలిటీ బాగుంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అమెరికా ఈజ్ గ్రేట్ ఇన్ వన్ థింగ్, దట్ ఈస్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్, ఈక్వాలిటీ బాగుంటుంది. సో మనం ఇంకా చెప్పాలంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరూ చట్టం ముందు అందరూ సమానమే ఏదైతే ఉందో అది బ్రిటిష్ నుంచి తీసుకున్నాం. అలాగే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అమెరికా నుంచి తీసుకున్నాం. 2 రకాలుగా తీసుకున్నాం. ఒక కాన్సెప్ట్ ఏమో బ్రిటిష్ నుంచి తీసుకున్నాం, ఒక కాన్సెప్ట్ అమెరికా నుంచి తీసుకున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మనం. అంటే మన రాజ్యాంగం, చాలామంది ఏమంటారంటే ఇండియా రాజ్యాంగం అంతా బయట దేశాల నుంచి అరువు తెచ్చుకున్న రాజ్యాంగం, అందరి దగ్గర నుంచి కాపీ కొట్టి తీసుకున్న రాజ్యాంగం అంటాం. లేదు, మనకి ఎప్పుడండి ఫ్రీడమ్ వచ్చింది? 47లో ఫ్రీడమ్ వస్తే 50 కల్లా ఇంత పెద్ద దేశానికి రాజ్యాంగంని రాసుకున్నామండి మనము. ఇంకా చెప్పాలంటే 48లో అసలు వర్క్ స్టార్ట్ అయింది. 47 వరకు ఏమీ జరగలేదు వర్క్. అంటే అప్పుడు దానికన్నా ముందు మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నెహ్రూ గారు, చాలామంది కమిటీస్, ఐఎన్సీ చాలా కాన్స్టిట్యూషన్లు తయారు చేశాయి. అండ్ అది సరిగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ద ఫార్మల్ అండ్ అఫీషియల్ కాన్స్టిట్యూషన్ 1948లో స్టార్ట్ అయితే 50 కల్లా తయారు చేసుకున్నాం మనం. ఇంకా 49కి తయారు చేసేసుకున్నాం. వీ గేవ్ టు అవర్ సెల్స్ 49లోనే. ప్రియాంబుల్లో ఉంటుంది చూడండి. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇంత తక్కువ టైంలో ఆల్మోస్ట్ 250 years 300 years మనల్ని రిగరస్గా పాలించారు. మనకి ఏ రైట్స్ ఇవ్వలేదు, మనకి ఏమీ తెలియదు.
అయినప్పటికీ కూడా 2 ఏళ్లలో మనం అన్ని దేశాలు తిరిగి వచ్చాం. వి వెంట్ టు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్కి వెళ్ళాము, పోలాండ్, వార్సా, ఆఫ్రికాకి వెళ్ళాము, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాము, అమెరికాకి వెళ్ళాము, మెక్సికోకి వెళ్ళాము, బ్రెజిల్కి వెళ్ళాము, రష్యా, చైనా, అన్ని దేశాలకి వెళ్ళాం. డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళ అంటే లైక్ కమిటీ మెంబర్స్, వాళ్ళ అసిస్టెంట్లు అందరి దేశాలకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసాం. దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్. మనకన్నా ఆల్మోస్ట్ ఒక 400 ఏళ్ళు అమెరికా ముందుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్స్లో చూసుకుంటే. సో వాట్ ఈస్ రాంగ్ ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ దెమ్? తప్పేంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే? బ్రిటిషర్స్ వాళ్ళు పాలించింది 8 సంవత్సరాలు, మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే తప్పేంటి? అమెరికా ఆల్రెడీ డెవలప్ అయ్యి, సివిల్ వార్తో డెవలప్ అయ్యి వాళ్ళ రైట్స్ని, వాళ్ళ ఫ్రీడమ్స్ని వాళ్ళు కాపాడుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే తప్పేంటి? సో అలా మనం ఈక్వాలిటీ బిఫోర్ లాని, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ని బ్రిటిష్ నుంచి, అమెరికా నుంచి తీసుకున్నాం. నథింగ్ రాంగ్ ఇన్ దట్. వీ కెన్ ప్రౌడ్లీ సే ఎస్ తీసుకున్నాం. వాళ్ళ దగ్గర బాగున్నాయి కూడా అది తీసుకున్నాం. మన దగ్గర నుంచి కూడా ఎన్నో రాజ్యాంగాలు తీసుకున్నాయి. నేపాల్ మన దగ్గర నుంచి ఎన్నో రాజ్యాంగంలో ఎన్నో ప్రొవిజన్స్ని తీసుకుంది. భూటాన్ మన దగ్గర నుంచి తీసుకుంది ఎన్నో ప్రొవిజన్స్ని. మయన్మార్ కూడా మన దగ్గర నుంచి ఎన్నో ప్రొవిజన్స్ని తీసుకుంది. దర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అలాగే ఈ ఆర్టికల్లో దర్ ఈస్ వన్ మోర్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. ద వర్డ్ పర్సన్, ఇందాక మీకు ఏం చెప్పాను, ద ప్రొవిజన్ కన్ఫర్ట్స్ రైట్స్ టు ఆల్ పర్సన్స్, అందరి పర్సన్స్కి ఇస్తుంది. పర్సన్ అంటే లీగల్ పర్సన్. ఓకే, అంటే జస్ట్ కేవలం మనిషే కాదు, ఒక హ్యూమన్ బాడీ కాదు, లీగల్ పర్సన్. అంటే స్టాచ్యురీ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో, కంపెనీసు, రిజిస్టర్డ్ అయిన సొసైటీసు అండ్ లీగల్ పర్సన్. నాలాంటి మీలాంటి ఒక లీగల్ పర్సన్, అందరికీ రైట్స్ వర్తిస్తాయి. అంటే కేవలం ఒక హ్యూమన్ బాడీకే వర్తిస్తుంది, ఒక కంపెనీకి వర్తించదు అనడానికి లేదు, అందరికీ వర్తిస్తుంది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. దాంతోపాటు ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈక్వాలిటీ బిఫోర్ లాలో ద ఆబ్సెన్స్ ఆఫ్, రాజ్యాంగంలో క్లియర్గా ఉంది, సింపుల్. మీ దగ్గర రాజ్యాంగం ఉంటే ఓపెన్ చేయండి. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను. యాప్స్ ఉన్నాయి మనకు, ప్లే స్టోర్లో యాప్స్ ఉంటాయి. అవర్ కాన్స్టిట్యూషన్ యాప్ ఉంటుంది, లేదా పిఎం బక్షి అనే యాప్ ఉంటుంది, లేదా లక్ష్మీకాంత్ అనే యాప్ ఉంటుంది. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని మీ రాజ్యాంగాన్ని మీరు చూడండి. అంటే ఆర్టికల్ 12 ఏం చెప్తుంది, 13 ఏం చెప్తుంది, 14 ఏం చెప్తుంది. ఎవడన్నా నీ దగ్గరకు వచ్చి ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక పోలీసో నీకు ఇక్కడ ఉండే హక్కు లేదు, మీకు బతికే హక్కు లేదు అంటే నువ్వెవరా నాకు చెప్పడానికి? ఆర్టికల్ 13 చూడు ఏం చెప్తుందో, ఆర్టికల్ 14 చూడు ఏం చెప్తుందో, ఆర్టికల్ 15 చూడు నాకు ఇచ్చింది రైట్. జమ్మూ కాశ్మీర్లో ఉండే రైట్ నాకు ఉంది, లడఖ్లో ఉండే రైట్ నాకు ఉంది, హైదరాబాద్లో ఉండే రైట్ నాకు ఉంది, విజయవాడలో ఉండే రైట్ నాకు ఉంది. నువ్వెవడు నాకు చెప్పడానికి? సింపుల్. నీ రైట్స్ని నీకున్న రైట్స్ ఏంటో నీకు చెప్పడానికే నా ప్రయత్నం. ఓకే, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్సన్. చూడండి, దానిలో సబ్ క్లాస్ అనమాట. అంటే అన్ని సబ్ క్లాసులు అక్కర్లేదు, బట్ కొన్ని సబ్ క్లాసులు బలు ఉంటాయి. అసలు దే ఇన్స్పైర్ అస్. మనం కొన్ని వింటుంటే గూస్ బంప్స్ వస్తాయి తెలుసా. ఇన్ని రాజ్యాంగంలో ఇన్ని ప్రొవిజన్స్ నాకు ఉన్నాయా? అమెరికాలో లేని ప్రొవిజన్స్, చెప్తున్నాను కదా, ఏ దేశంలో లేని ప్రొవిజన్స్. అంటే బిగ్గెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్ మందే. అంత పెద్ద రాజ్యాంగం ఉంది. అఫ్కోర్స్ అంత రాజ్యాంగం నేను గుర్తుపెట్టుకోలేను కాబట్టి నా ముందు రాజ్యాంగాన్ని పెట్టుకొని దానిలో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ మీకు చదివి వినిపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈక్వాలిటీ బిఫోర్ లా, ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్సన్. ఏదైనా ఒక పర్సన్స్ కోసం స్పెషల్ ప్రివిలేజెస్ నేను ఇస్తాను అంటే ఒప్పుకోను. కొన్ని చెప్పింది సుప్రీంకోర్టు. కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళు డౌన్ రోడ్ అని ఉన్నారు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, ఉమెన్, హ్యాండిక్యాప్డ్, అలా కొన్ని రిలీజియస్ మైనారిటీస్, కొన్ని కల్చరల్ మైనారిటీస్, కొన్ని ఎథికల్ మైనారిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఎగ్జంప్షన్స్ ఇస్తాను. బట్ డిస్క్రిమినేట్ చేయను. కానీ చట్టం వాళ్ళకి సమానమే, తప్పు చేసి ఎవడైనా శిక్ష అర్హులే. దట్ ఈస్ వన్ థింగ్. కొన్ని ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఇచ్చి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో నేను కలుపుతున్నాను. దాని అర్థం చట్టం వాళ్ళకి సమానంగా వర్తించదని కాదు, అందరికీ చట్టం సమానంగా వర్తిస్తుంది. తప్పు చేసి ఎవరికైనా శిక్షే. ఆస్తి హక్కు ఎవరికైనా ఆస్తి హక్కే. లేదా ఒక 10 రూపాయలు, ఒక ఓసీకి 10 రూపాయలకి అమ్మాలంటే బీసీకి 10 రూపాయలకి అమ్మాలి, ఎవరికైనా 10 రూపాయలకి అమ్మాలి. యు షుడ్ నాట్ డిస్క్రిమినేట్ దేర్. దాని గురించి చెప్తుంది. అలాగే నో పర్సన్ వెదర్ రిచ్ ఆర్ పూర్, హై ఆర్ లో, అఫీషియల్ ఆర్ నాన్ అఫీషియల్ ఈజ్ అబోవ్ ద లా. చూసారా, చైనాలో ఇలా ఉండదు, రష్యాలో ఇలా ఉండదు. అఫీషియల్స్ ఆర్ హయ్యర్ దెన్ ద పీపుల్. క్లియర్గా కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండాలో ఉంటుంది. వీఆర్ గ్రేట్ పర్సన్స్. నార్త్ కొరియాలో అంటే మనం నార్త్ కొరియా కానీ, వియట్నాం కానీ, ఇలాంటి దేశాల్లో కింగ్స్ ఉంటారు. వీఆర్ గ్రేట్. అంతెందుకు బ్రిటిష్లో చూడండి, బ్రిటన్లో కింగ్కున్న పవర్స్, అంటే క్వీన్కున్న పవర్స్ కామన్ మ్యాన్కి ఉండవు. తాను తప్పు చేసిన తప్పు కాదంతే అది. కానీ ఇండియాలో అలా కాదు. ప్రెసిడెంట్ తప్పు చేసినా జైలుకి వెళ్ళాల్సిందే. అంటే అఫ్కోర్స్ సివిల్ కేసులు వేరు. సివిల్ కేసులలో నేను ఏదో ఒక అబ్లిగేషన్ వేసి, లేదా ఒక నిందేసి నువ్వు జైలుకి వెళ్ళాలంటే కుదరదు, ఒప్పుకోరు. అది ప్రూవ్ అయితే ఈవెన్ ఎవ్రీ వన్ హ్యావ్స్ టు రీజన్.
ఎంతమంది లోక్సభ స్పీకర్స్, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ రిజైన్ చేసిన దేశం అండి మంది. అంత గ్రేట్ కంట్రీ ఇండియా. మిగతా దేశాల్లాగా నేను ఉంటాను, నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను, ఐ కెన్ రీరైట్ ద కాన్స్టిట్యూషన్, ఐ కెన్ రీరైట్ ద సొసైటీ అనడానికి ఒప్పుకోం మనం. రాజ్యాంగం చెప్పింది. ఆ రాజ్యాంగంని సైన్ చేసి ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ నేను ఒప్పుకుంటానని చెప్పే నువ్వు సీఎంఓ పిఎంఓ అయ్యావు. మరి ఆ రాజ్యాంగంనే నువ్వు దాని ఏమంటారు తుంగలో దొక్కడం అంటారు తెలుగు చెప్పాలంటే. ఇట్ వోంట్ యాక్సెప్ట్. క్లియర్గా ఉంది కదా. నో పర్సన్ రిచ్ అయితే ఏంటి, పూర్ అయితే ఏంటి, హై అయితే ఏంటి, లో అయితే ఏంటి, అఫీషియల్ అయితే ఏంటి, నాన్ అఫీషియల్ అయితే ఏంటి, ఈజ్ నో వన్ ఈజ్ అబౌవ్ ద లా. ఎవడన్నా అతిగా మాట్లాడితే ఆర్టికల్ 14 ఓపెన్ చేసి క్లాస్ సి ఓపెన్ చేసి చూపియండి. చూడరా ఒకసారి, ఇక్కడ చూడు ఏముందో. నో వన్ ఈజ్ అబౌవ్ ద లా. ఎవడన్నా మీ లైన్లో ఒక రైల్వే టికెట్ కోసం నుంచినప్పుడు, ఒక థియేటర్లో క్యూ కోసం నుంచినప్పుడు, ఒక టెంపుల్లో నుంచినప్పుడు, సార్ మీరు విఐపీ సార్ రండి సార్ అంటే, దెర్ ఈస్ నో విఐపీ ఇన్ ఇండియా. దెర్ ఈస్ నో విఐపీ ఇన్ ఇండియా. ఎవ్రీథింగ్ ఈజ్ బోగస్. దెర్ ఈస్ నో విఐపీ ఇన్ ఇండియా. ఆర్టికల్ 14C క్లియర్గా చెప్తుంది కదా, దట్ ఈస్ నో విఐపీ ఇన్ ఇండియా. ఎవ్రీ వన్, రిచ్ పూర్ హై లో. అందుకోసమే రిచ్ పూర్ అనే డిఫరెన్స్ వస్తుందని హై క్లాస్ లో క్లాస్ అన్నాం. హై క్లాసు లో క్లాసు, అఫీషియల్ నాన్ అఫీషియల్, నో వన్ ఈజ్ అబౌవ్ ద లా. ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. దెర్ ఈస్ నో విఐపీ ఇన్ ఇండియా. రిమెంబర్ దిస్. అఫ్ కోర్స్ కొంతమంది డబ్బులు కట్టి విఐపీలో స్టేటస్ చూపించుకుంటారు, అది వేరే విషయం. సో ద సెకండ్ కాన్సెప్ట్, అందులో సెకండ్ కాన్సెప్ట్ ఉంది. ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం, బట్ ఐ విల్ జస్ట్ కంప్లీట్ ఇట్. సెకండ్ కాన్సెప్ట్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ప్రతి ఒక్కరికి చట్టం సమానంగా పనిచేయాలి, ప్రొటెక్షన్ చేయాలి. సింపుల్. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఏబీసీలో ఏమన్నా చూద్దాం. ద ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అండర్ ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్ బోత్ ఇన్ ద ప్రివిలేజెస్ కన్ఫర్డ్ అండ్ లయబిలిటీస్ ఇంపోజ్డ్ బై ద లా. అంటే ఒక చట్టము నీకు ఇచ్చిన హక్కుల్ని ప్రతి ఒక్కడికి ఇచ్చినట్టే, నీకు ఏదైనా లయబిలిటీ ఇస్తే అప్పిస్తే ప్రతి ఒక్కడికి ఇచ్చినట్టే. అంతేగాని నేను రిచ్ నాకు ఇది వర్తించదు, లేదా నేను పూరు నాకు ఎక్స్ట్రా కావాలి అనడానికి లేదు. ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. అంటే కొన్ని కేసెస్లో ఎక్స్ట్రా డబ్బులు గవర్నమెంట్ ఇవ్వచ్చు, ఫైన్. అది బైలాస్లో, అది సపరేట్గా చట్టాలు చేసుకుంటాం దానికి. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. అలా స్పెషల్గా ఇస్తే తప్పేమీ లేదు అంట. ఇందులో మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. రమేష్ థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సమానులకి మాత్రమే సమానత్వం వర్తిస్తుంది, అసమానులకు సమానత్వం వర్తించదు. ఏంటిది, ఏదో టంగ్ ట్విస్టర్ లాగా ఉందనుకుంటున్నారా? సింపుల్గా చెప్పాలి అంటే, మనకి ఇప్పుడు సిఏఏ బిల్ తీసుకొచ్చాం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఒకప్పుడు సిఏబి అంటే ఇప్పుడు సిఏఏ అయిపోయింది. అంటే పాస్ చేయకముందు బిల్ అంటాం, పాస్ చేసిన తర్వాత యాక్ట్ అంటాం. సిఏఏ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పిందంటే, ఇండియాలో ఉండే వాళ్ళందరికీ ఒకలాంటి చట్టం వర్తిస్తుంది, నాన్ ఇండియన్స్కి ఇంకో చట్టం వర్తిస్తుంది. లైక్ అంటే మనందరం ఒకటే, వీఆర్ లైక్ షుడ్ బి ట్రీటెడ్ లైక్. సమానులకి సమానత్వంగానే చూడాలి, అసమానులకి సమానత్వంగా చూడాలని లేదు. అంటే ఒక అమెరికా నుంచి ఎవడో వచ్చాడు, వాడికి ఇక్కడ ప్రాపర్టీ రైట్స్ ఉండాలి, లేదా వాడికి వాడి ఇష్టం వచ్చిన మాటలు ఇక్కడ మాట్లాడాలంటే కుదరదు. యాజ్ ఎన్ ఇండియన్ నా ఇష్టం వచ్చి నేను మాట్లాడుకోవచ్చు. ఆర్టికల్ 15 ప్రకారం, ఆర్టికల్ 16 ప్రకారం, ఆర్టికల్ 19 ప్రకారం, మరీ ముఖ్యంగా నా ఇష్టం వచ్చి నేను మాట్లాడచ్చు. కానీ ఒక అమెరికన్ ఈడికి వచ్చి, ఒక ఆఫ్రికన్ ఈడికి వచ్చి నేను ఇష్టం వచ్చి నేను మాట్లాడతానంటే కుదరదు. ఎందుకు? అరే భయ్, ఈ చట్టాలు ఎందుకు తయారు చేసాము, ఎవరి కోసం తయారు చేసాము? ఇండియన్స్ కోసం తయారు చేసాము. లైక్ పీపుల్, మేమందరం లైక్ పీపుల్. ఇండియన్స్ ఆర్ లైక్ పీపుల్. సిటిజన్షిప్ వీఆర్ లైక్ పీపుల్. లైక్ పీపుల్ విల్ బి ట్రీటెడ్ లైక్, నాట్ అదర్ పీపుల్. ఓకే, దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్.